పూర్వం 6వ శతాబ్దం మధ్య కాలము నుండి షోమ్రోను పతనం వరకు 2 రాజ్యాల చరిత్ర. క్రీస్తు పూర్వంలో ఆ రాజ్యాల యొక్క చరిత్ర ఆరంభము నుండి షోమ్రోను పతనం ఒకటి జరుగుతుంది. ఆ పతనం వరకు ఆ 2 రాజ్యాల చరిత్ర అంతా కూడా ఈ 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ తరువాత ఇజ్రాయేలు రాజ్య పతనము నుండి షోమ్రోను పతనం ఒకటి జరుగుతుంది. షోమ్రోను అంటే ఇజ్రాయేలుకి ముఖ్య పట్టణం. యూదులకు ముఖ్య పట్టణం ఏమిటి? ఇజ్రాయేలీయులకి ముఖ్య పట్టణం షోమ్రోన్ అని చెప్పాను. యూదులకు ముఖ్య పట్టణం? నా ప్రశ్న అర్థమవుందమ్మా? అదే కాన్ఫరెన్స్ సమాధానం చెప్పారు. యెరూషలేము. ఇజ్రాయేలీయులకు ముఖ్య పట్టణమేమో షోమ్రోన్, అంటే రాజధాని మన భాషలో చెప్పాలంటే. యూదులకు రాజధాని ఏమో యెరూషలేము. ఈ యొక్క 2వ రాజుల గ్రంథంలో ఆ యొక్క షోమ్రోను అనేటువంటి ఆ ప్రాంత పతనం వరకు ఇక్కడ రాయబడి ఉంటది. అదే విధంగా బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించినటువంటి సమయంలో యెరూషలేమును నాశనం చేసినటువంటి ఆ యొక్క చరిత్ర అంతా కూడా రాయబడి ఉంటది. ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా ప్రవక్త ఏం చేశాడనేటువంటి విషయాలు కూడా 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటాయి. 2వ రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు తికమక పడవలసినటువంటి పని లేదు. 2 రాజ్యాలు విడిపోయి ఉన్నాయి. ఆ 2 రాజ్యాలు గుర్చి విడివిడి చరిత్ర ఉంటుంది. ఆ విడివిడి చరిత్రతో పాటుగా ఆ రాజ్య ముఖ్య పట్టణాలు ఎలా పతనమయ్యాయి, ఆ పతనం అయ్యేంత వరకు ఏ రాజులు ఎలా పరిపాలించారనేటువంటి విషయాలు 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇంకా మనము క్లారిటీగా చూస్తే 1వ అధ్యాయం నుంచి ఎలీషా ప్రవక్త ఆయన ఏం చేశాడు, వాస్తవంగా ఎలీషా ప్రవక్త జీవితంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. 8వ అధ్యాయంలో యూదా మరియు ఇజ్రాయేలు రాజుల గురించి, 17వ అధ్యాయంలో ఇజ్రాయేలు ముఖ్య పట్టణమైన షోమ్రోను ఎలా పతనమైందని రాయబడి ఉంటాయి. ఇక 17 అధ్యాయాల వరకు ఇజ్రాయేలు రాజులు ఎలీషా ప్రవక్త గురించి రాయబడి ఉంటే 18వ అధ్యాయం నుండి హిస్కియా నుండి యోషియా రాజు వరకు, వాళ్ళంతా యూదా రాజులు. యూదా రాజ్యం ఉన్నది కదా, వాటికి రాజులైన హిస్కియా నుండి యోషియా వరకు. 22వ అధ్యాయములో యోషియా పరిపాలన, 23వ అధ్యాయంలో యూదా చివరి మాటలు, 25వ అధ్యాయంలో యెరూషలేం పతనం. యెరూషలేం ఎలా పతనమైందనేటువంటి విషయాలు 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఈ 2వ రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు కాస్త తికమక్కగా అనిపించవచ్చు, కానీ అది అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. 2 రాజ్యాలు, 2 చరిత్రలు, పతనాలు, ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు, అవే 2వ రాజుల గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నటువంటి 2 బైబిల్ ప్రశ్నలు అందరూ జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. మొదటి బైబిల్ ప్రశ్న, ఏలి కుమారుల పేర్లేమిటి? వెరీ గుడ్. హోఫ్ని, ఫినెహాసు ఏలి యొక్క కుమారుడు. వెరీ గుడ్. నెక్స్ట్ మరొక ప్రశ్న, బెసలేలు తాతగారి పేరేమిటి? ఒక ఆయన బెసలేలు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు బైబిల్లో. ఆ బెసలేలు తాతగారి పేరు. ఎందుకు తాత పేరు అడిగావయ్యా అంత తికమక్కగా అని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్నోసార్లు వర్తమానంలో చెప్పాను అమ్మా. హూరు మనమడు. వెరీ గుడ్ అమ్మా. హూరు మనమడు. హూరు అనే మాట ఎందుకు గుర్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులు పైకెత్తితే వారికి విజయం, చేతులు దించితే అపజయం. అలాంటి సమయములో
హూరు అనేటువంటి ఆయన, అహరోను ఇద్దరు చేతులు పట్టుకున్నారు. ఆ హూరు మనముడైనటువంటి బెసలేలే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి ముందుకు దేవుడు నడిపించాడు. ఓకే, 2 ప్రశ్నలు జవాబులు అర్థమయ్యాయి కదా. అందరూ వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఏలీ కుమారులు హోఫ్ని ఫినేహస్. హోఫ్ని ఫినేహస్ వారు ఏలీ కుమారులు. ఆ తరువాత బెసలేలు వారి యొక్క తాతగారు హూరు మనముడైనటువంటి బెసలేలు. వెరీ గుడ్. యోహాను సువార్తలో మిమ్మల్ని అడుగుతున్నటువంటి 2 ప్రశ్నలు, త్వరగా, సమయం లేదు. యోహాను సువార్తలో మిమ్మల్ని అడుగుతున్నటువంటి 2 ప్రశ్నలు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో మొదట సాతానుకి అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? మొదట సాతానుకి అవకాశం ఇచ్చింది ఆ ఇస్కరియోతు యూదా కంటే పేతురు గారు అనొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించేటువంటి కొన్నాళ్ళ ముందు ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక సంభాషణ మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా సాతాను మాటలు మాట్లాడుతుంటే, సాతానా నా వెనుకకు పొమ్మని యేసుక్రీస్తు ప్రభు అంటారు. ఆ చరిత్ర ప్రకారంగా చూస్తే కాస్త పేతురులోనే మొదట ప్రవేశించినట్లు మనకు అర్థమవుతుంది. ఓకే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన దర్శనాన్ని పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? మగ్దలేని మరియా. వెరీ గుడ్, మంచిది. ఇలాగున మీరు వాక్యాన్ని నేర్చుకుంటూ బైబిల్ ప్రశ్నలు అన్నిటికి కూడా జవాబులు నేర్చుకుంటూ ఉండండి. ఇక ఆలస్యం చేయను, దేవుని వాక్యములకు మనం వెళ్ళిపోదాం. అందరూ జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథములో నిన్న ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. మీరు వేకునే లేచి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి, మీకు కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఆ వాగ్దాన దేశాన్ని మీరు పొందేటప్పుడు 7 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఆ 7 రకాలైనటువంటి ప్రజలకు దూరంగా ఉండండి. ఆ 7 రకాలైనటువంటి ప్రజలను మీ దగ్గర ఉండనివ్వద్దు. వారితో మీరు అసలు సహవాసమే చేయొద్దని దేవుడు చెప్పినటువంటి ఆ 7 రకాల ప్రజలు కూర్చున్నటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ఉదయకాల ప్రార్థనలో వేకునే లేచినటువంటి మనల్ని మనము ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని పరమకాణానైనటువంటి పరలోకానికి బయలుదేరుతున్నటువంటి మనము వెళ్ళగొట్టవలసినటువంటి కొంతమంది ప్రజలు, అనగా కొన్ని స్వభావాలు. ఆ స్వభావాలను వెళ్ళగొడితేనే మనం పరమకాణానికి చేరగలం. ఏంటా స్వభావం? ఎవరా ప్రజలు? మొదటిగా ఎవరు? కనానీయులు. కనానీయులను వెళ్ళగొట్టండి, కనానీయులను ఉండనివ్వద్దు అన్నాడు. ఏమిటా కనానీయులు? నిన్న మీకు చెప్పాను. కనానీయులు ఎవరంటే హాము సంతతి వారు. హాము చేసిన పాపం ఏమిటి? ఆ శాపము కనానీయుల మీద ఎలా పనిచేసిందంటే, చూడకూడని విధముగా తన తండ్రిని చూడుట ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి హాము తాను ఒకడే శపింపబడడం కాకుండా తన కుమారులు వారందరూ శపించబడి, ఆ హాము సంతానపు వారే సొదొమలో ఉన్నారు. సొదొమ గొమొరా పట్టణం అంత నాశనం అవడానికి కారణం ఈ కనాను సంతానం, హాము సంతానం, ఈ కనానీయులే సొదొమలో ఉన్నారు. వారు మొదటిగా చేయరాని కార్యాలకు అలవాటు పడి, వయసు లింగ భేదముతో పని లేకుండా అసభ్యమైనటువంటి ఆ కామ విలాసవంతమైనటువంటి పనులు చేయుట ద్వారా దేవుడు ఆ సొదొమని నాశనం చేశాడు. ఆ సమయంలో కనానీయుల్లో కొందరు వేరే చోటు ఉండటం ద్వారా వారందరూ కనానీయులుగా వారు పిలువబడ్డారు. కనాను ప్రాంతములో వారు ఉన్నారు. వారందరిని దేవుడు వెళ్ళగొట్టమన్నాడు. పరమ కనానుకు వెళ్ళాలంటే వెళ్ళగొట్టవలసినది ఏమిటో నిన్న మీతో చెప్పాను. ఏంటది? కాముకత్వము. కాముకత్వము. ఈ కామం అనేటువంటిది
సహజమైనటువంటి దేవుడు పెట్టిన కోరికే. అది వాడవలసిన రీతిలో, ఉండవలసిన రీతిలో ఉంటే మంచిది. నిర్మొహమాటంగా చెప్తున్నాను. ఈ విషయానికి సిగ్గుపడకుండా మాట్లాడుతున్నాను. ఈ కామం అనే ఒక్క పాపమే భక్తులను సైతం భిక్షగాళ్ళగా మార్చింది. ఈ కామం అనేటువంటి ఒక పాపమే జ్ఞానవంతుని సైతం జ్ఞానహీనుడిగా మార్చింది. ఈ కామం అనేటువంటి ఒక్క పాపమే బలవంతుడిని సైతం గుడ్డివాడిగా మార్చింది. ఎంత జాగ్రత్తగా ఉండాలో. కొంచెము తప్పు త్రోవలోకి వెళ్ళామా శాపాన్ని కూడగట్టుకుంటాం. కనానీయులు శపించబడటానికి, హాము శపించబడటానికి ముఖ్య కారణం చూడకూడని విధంగా తండ్రిని చూడడం. తండ్రి వరసయ్య వాడినే చూడకూడని విధంగా చూసినందుకు అంత శాపాన్ని పొందితే, ఈరోజు సెల్ ఫోన్లో, సినిమాలలో చూడకూడని విధంగా స్త్రీలను, పురుషులను ఆ చూడకూడని విధంగా వారి దేశములను చూస్తే అది ఎంత శాపం. ఆ శాపం వల్లేనేమో మన కుటుంబాలు అలా మారిపోయాయి. ఆ శాపం వల్లేమో మన జీవితాలు ఇలా మారిపోయాయి. ఆ శాపము యేసు నామంలో కొట్టివేయబడాలన్నదే మన అంశం. కాముకత్వ శాపం ఒక్కరితో ఆగలేదండి. కనాను సంతానం అంతా కూడా అదే శాపం, అదే పాపం, అదే శాపం. అందుకని ఇజ్రాయేలీయులకి దేవుడు మరీ చెప్పేటువంటి మాట, మీరు మాత్రం కనానీయులతో సహవాసం చేయొద్దు. కనానీయులతో మీకు పని లేదు. కనానీయులను వద్దు, వారిని తరిమి కొట్టమని దేవుడు చెప్పాడు. ఎందుకు అంత కక్ష కనానీయుల మీద అంటే, వారు కాముకత్వము కలిగినటువంటి వారు. వారు కామములో ఇంకా చెప్పకూడని విధంగా, మాట్లాడకూడని విధంగా వారు ప్రవర్తించిన వారు. అలాంటి వారితో మీకు సహవాసం వద్దు. అలాంటి వారితో మీకు అవసరం లేదని దేవుడు పలుమార్లు ఇజ్రాయేలు ప్రజలకి చెప్పినట్లు మనం చూస్తాం. వద్దండి, ఆ కనానీయులతో మనకు సంబంధమే వద్దండి. ఆమె కాముకత్వం అనేటువంటిది భలే డేంజర్ అండి. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు బ్రదర్ అనుకోవచ్చు మీరు. నిజంగా ఈరోజు వీటిని కంట్రోల్ చేసుకోలేక చాలా మంది ఆత్మీయ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మన శక్తి అయితే సరిపోదండి, మన బలం అయితే సరిపోదు. ఎందుకంటే దావీదు శక్తి సరిపోలేదు. తాను చూడకూడనిది చూసినప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మన వల్ల అయితే కాదు. మనం ఎంత కరెక్ట్ గా ఉండాలనుకున్నా మనం పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని సహాయం తీసుకుంటే ఈ పాపాన్ని మనం జయించడం చాలా సులభం. ఈ కామం అనేటువంటి ఒకటి మనలో పనిచేయటం ద్వారా కనానీయుల వలె ఎలా నష్టపోతామో కొన్ని స్పష్టమైన విషయాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ కామం అనే ఒక కామము పాపంగా మారితే ఎంత నష్టం అంటే, అది మనలో గనక పని చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామంటే చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా 2:33. కామము తీర్చుకొనుటకై నీవెంత ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరి కామము తీర్చుకొనుటకై, చాలా కామం అనేటువంటిది ఒక పాపములాగా మనలో మారితే, ఆ శాపం మనల్ని విడిచి వెళ్ళకపోతే, ఆ పాపం చేయడానికంట ఉపాయములతో నటిస్తున్నాం. ఉపాయముతో కూడిన నటన. ఇక్కడ మాట్లాడుతూ ఉదాహరణగా ఎంత బాగా ఉపాయంగా నటిస్తున్నాను. నటించడం వేరు అంటారు చూడు, అరే వాడు నటించడు, జీవిస్తాడని. ఎప్పుడైతే ఈ పాపము ఒక వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఉపాయాలు పన్నుతాడు. ఎన్ని ప్లాన్స్ అండి. అమ్నోను ప్లాన్లు. ఒంట్లో బాగాలేదని పండుకొని అక్రమంగా సహోదరితో పాపం చేయడానికి ఏం ప్లాను. భక్తుడైన దావీదు ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాతో పాపం చేసిన తరువాత
ఆమెతో చేయరాని కార్యాలు చేసి ఆమె గర్భవతి అయినప్పుడు ఎలా అయినా ఆ గర్భం ఊరియా వల్ల వచ్చిందని నమ్మించాలని ఎన్ని ప్లాన్స్ చేశాడంటే, దావీదేనా ఇంత బాగా, ఇంత చండాలమైనటువంటి, లోకపరంగా సూపర్ ప్లాన్, కానీ దేవుని దృష్టిలో చండాలమైనటువంటి ఆ ప్లాన్ వేయడానికి కారణం కామం అనే ఒక పాపం. ఎంతటి ప్లాన్ వేసాడంటే, ఊరియా ఆయన ఇంటికి పంపించి రెస్ట్ తీసుకోమని చెప్పన్నాడు. ఇంటికి పోయి రెస్ట్ తీసుకోపో ఊరియా అని ఎవరో వెళ్ళి చెబితే, నా దేశానికి ఇంత శత్రువు భయం ఉన్న సమయాలలో, శత్రువు దాడులు చేసే సమయంలో నేను ఇంటికి వెళ్ళి నిద్రపోవటానికి ఇది టైమా, నేను ఇంటికి వెళ్ళను అన్నాడండి. అలాంటి టోన్ని బట్టి దావీదు సిగ్గుపడాలి. నేనేమో ఇట్ట తయారయ్యాను, అతను చూడు దేశం మీద ఎంత భక్తిగా ఉన్నాడో. దావీదు నిజం చెప్పాలంటే అవసరం లేని సమయంలో, ఒక మాటలో చెప్పాలంటే అన్నలకి క్యారేజ్ ఇద్దామని పోయాడు. అన్నలకి క్యారేజ్ ఇద్దామని పోయినప్పుడు అప్పుడు గొలియాతు డైలాగులు వేస్తున్నాడు. ఏమని? ఇజ్రాయేలీల్లో ఎవరు లేరా అది ఇది అని అంటుంటే, అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఈయనకుందంటారా? లేదు. నేను మామూలు క్యారేజ్ ఇచ్చి పోవచ్చు. అవసరం లేని సమయంలోనే కొరడా వడిస పట్టుకొని ఆ వడిసలో రాయి పెట్టి గొలియాతును కొట్టి, జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటోడని వాడిని తునాతునకలు చేస్తానని అంత మాట్లాడినోడు అవసరం లేనప్పుడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు తన అవసరం ఉంది. ఆ కాలం ఏ కాలం? రాజులు యుద్ధమునకు వెళ్ళే వసంత కాలం అది. ఆ టైంలో యుద్ధానికి ఎలా చేయరాని చేసావు. వాడైనా యుద్ధానికి వెళ్ళాడు కదా, ఊరియా అయినా యుద్ధానికి వెళ్ళాడు కదా, ఊరియా అయినా పోరాడుతున్నాడు. ఇంటికి రమ్మంటే నా దేశమే నాకు ముఖ్యం అని అంత భక్తి చూపిస్తుంటే సిగ్గుపడాల్సింది పోయి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత దిగజారిపోయాడా అనిపించిందండి. శత్రువులతో చేతులు కలిపి ఊరియాని ముందు నిలబెట్టి, ఎట్లా ఉండాలంటే మన ఇండియా వాడు, ఒక ఆర్మీ వాడు మన దేశాన్ని కాపాడుదామని వెళ్తే పాకిస్తానోడితో ఒక ఇండియా వాడు చేతులు కలిపి మన ఇండియా వాడిని చంపించినట్టు వాళ్ళతో చేతులు కలిపి ఊరియాని ముందు పెట్టి చంపించాడండి. తన పాపాన్ని ఎవరు ప్రశ్నించకూడదని. ఎంత ఉపాయముతో కూడిన నటన. ఒకటే చెప్తున్నా, ఈ కామం అనే పాపాన్ని జయించలేకపోతే మనం పరమకాణానికి చేరలేం. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఒక మనిషిలో పనిచేస్తుంటుందో అది ఉపాయంగా నటించేటట్లు చేస్తుంది, ప్లాన్ చేస్తుంది. ఎవరికి అర్థం కాదు. దావీదు చంపించాడనే విషయం ఎవరికి డౌట్ రాల. అంత ప్లాన్, అంత ఉపాయం. చివరికి ఏమైంది? ఎంత బాధ అంటే దావీదు చనిపోయేంత వరకు ఆ బాధ దావీదును వెంటాడుతూనే ఉంది. జాగ్రత్త. భక్తి పరుణ్ణి కూడా వదలలేదు. జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. అందుకనే ఈ కామం గురించి బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. కామాతురత మనం విడిచిపెట్టాలి. ఏంటట? కామాతురత అంటే ఈ కామం అనే పాపాన్ని ఎలాగైనా కూడా ఈ పాపం చేయాలని ఆతురత పడేటువంటి కామాతురత మనలో ఉండకూడదు. తర్వాత కాముకత్వం అంటే కామముతో నిండిన తత్వం. కామముతో నిండిన తత్వం అంటే కొంతమంది స్వభావాలు ఎప్పుడు ఆ కామ సంబంధమైనటువంటి స్వభావాలు, వాళ్ళ మాటలు డబుల్ మీనింగ్ మాటలు, వాళ్ళ మాటలు ఎప్పుడు ఇక భూత సంబంధమైనటువంటి మాటలు, ప్రతిదానికి ఆ కామం సంబంధమైనటువంటి ఆలోచనలు, ఏం మాట్లాడినా వాళ్ళకి డబుల్ మీనింగ్ అనే కనిపిస్తుంటాయి. అలాంటి మనసు కూడా మనకు, దాన్ని బైబిల్లో కాముతత్వము అని రాయబడింది. కామాతురత, జాగ్రత్తగా ఉండాలి. కాముతత్వము. తర్వాత కామ వికార చేష్టలు. కామముతో కూడిన వికారమైనటువంటి పనులు, చేయరాని పనులు, వికారమైనటువంటి, ఎంత వికారం అంటే చెప్పుకుంటే సిగ్గుచేటు. వాస్తవంగా ఇలాంటి అంశాలు వయసులో చిన్నవాడును యవనుడును చెప్పకూడదు, కానీ సందర్భం వచ్చిందని ఇలాంటివి తెలుసుకోవాలని వాటి విషయంలో జాగ్రత్త లేకపోతే చాలా నష్టపోతామని విషయాలు మీతో చెప్తున్నాను. కామ వికార. తర్వాత రాయబడి కామ వికార చేష్టల గురించి యెహెజ్కేలు 16:27 ఉంటుంది. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నేను అప్పగించుచున్నాను.
కామ వికారమైనటువంటి పనులు. తరువాత కామ కృత్యమైనటువంటి పనులు. కామ కృత్యం. కృత్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రొత్తగా చేసేటువంటిది. కామంలో కూడా విచిత్రమైనవి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కామ కృత్యమైనవి. మనకు తెలుసండి, మామూలుగా అయితే దేవుడు పురుషుల్ని సృజించాడు, స్త్రీలను సృజించాడు. కొంతమంది పుట్టుకతో నపుంసకులైనటువంటి వారు. ఈ కామ వికారమైనటువంటి కామ కృత్యములు చేసేవారట దాదాపు 100కు పైగా ఉన్నారట అమెరికాలో. నిన్న బ్రదర్ మాట్లాడుతూ 100కు పైగా ఉన్నారంటే నేను ఆశ్చర్యపోయా. అప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఈ మాట గుర్తొచ్చింది. దేవుని వాక్యంలో అప్పుడే చెప్పాడు, కామ కృత్యములు ఉంటాయి. వీటికి చాలా దూరంగా ఉండాలండి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బైబిల్లో ఉన్నటువంటివి కామాతురత, కామ కృత్యాలు, కామ వికార చేష్టలు, వీటన్నిటికీ చాలా జాగ్రత్తగా వీటి విషయంలో మనం ముందుకు సాగిపోవాలండి. తర్వాత కామతప్తులు అంటే వీళ్ళకి ఆ కామపు పాపపు ఆశను తీర్చుకునేంత వరకు తృప్తి ఉండదు. ఆ కామ ఆశ తీర్చుకునేంత వరకు నిద్రపోరు. ఎలాగంటే చిక్కిపోయిన చిన్నోడు ఉన్నాడు చూడండి, అమ్నోన్ లాగా చిక్కిపోయిన చిన్నోడు చిక్కిపోతున్నాడంట దిగులు పెట్టుకొని. ఈ రోజు కూడా కొంతమంది పాపం చేసేంత వరకు చిక్కిపోతుంటారు. కామతప్తులు. తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వివరించడానికి సమయం లేదు, అందుకే స్పీడ్గా వెళ్ళిపోతున్నా. తర్వాత కామ విలాసం రోమా 13:13 ఉంటది. అల్లరితో కూడిన ఆటపాటలైనను కామ విలాసములైనను. కామ విలాసం అంటే కామములో కొంతమంది విలాసం ఎంజాయ్ ఏముంది బ్రదర్ సూపర్ ఎంజాయ్ అంటే ఏం ఎంజాయ్. ఒక సిస్టర్ ఉన్నారు, విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. ఏమైందో తెలుసా? అబార్షన్లు చివరికి గర్భసంచి తీసేశారు. కామ విలాసం అన్నారనుకోండి, కామంలో విలాసమేమో కానీ వినోదమేమో కానీ చివరికి ఒక మాటలో చెప్పాలంటే అంతులేని వేదన మిగులుతుంది. అర్థం కావట్లేదు ఈ రోజున. ఇది ఎంత డేంజరస్. బైబిల్లో ఈ కామ సంబంధమైనటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే 100కు పైగా ఉన్నాయి. 100కు పైగా దేవుడు చెప్పాడు ముందుగానే, వద్దు, జాగ్రత్త, వాటి విషయంలో తొందరపడద్దు, మనసు నిలుపుకోలేకపోతే పెళ్లి చేసుకోండి, జారత్వ క్రియలొద్దు, వ్యభిచార క్రియలొద్దు, శాపం అది. బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడిందో. ఈ రోజు చాలా మందికి శాపం అర్థం కావట్లా, ఏదో అలా వెళ్ళిపోతున్నారు. ఇది ఒక పెద్ద శాపం, సాతాను యొక్క ఉరిది. దేవుడు చేయమన్న పని చేయనివ్వకుండా దేవుడు ఒక ప్రాసెస్ ఒక విధంగా పెడితే జనాల్లో ఈ కామాన్ని సాతాను ఎలా నింపాడో అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే కొంతమంది ఏదైనా చిన్న గొడవ జరిగినా బూతు మాట అనేస్తున్నారు. అసలు బూతుకి గొడవకి సంబంధం లేదు. ఎన్నోసార్లు మీతో మొత్తుకొని చెప్పాను నేను. ఈరోజు కోపం వస్తే గబుక్కున బూతు మాట వచ్చేస్తుంది. బూతులు అనేటువంటివి సాతాను యొక్క పన్నాగం. ఎలాగైనా కామ సంబంధమైనటువంటి మాటలు నీ నోట పలికించాలని సాతాను ఏం చేస్తున్నాడంటే వాటిని నోట పెట్టేశాడు. ఈ రోజు చిన్నదానికి బూతే. అరే వాడు దొంగలించాడురా అంటే బూతు మాట చెప్తారు, దొంగలించాడు అంటారు, బూతు మాట వాడతారు. వాడు వెళ్ళాడురా అంటే బూతు మాట. నేను బాగా ఆలోచించాను, ఎందుకు ఈ బూతుకి ఆ మాటకు అసలు సంబంధమే లేదు. వెళ్ళాడు అనొచ్చు కదా, బూతు మాట ఎందుకు అన్నాడు అని ఆలోచిస్తుంటే తర్వాత సాతాను పన్నాగం అది. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడేది. ఇప్పుడు నీ నోరు అయ్యే మాట నీ హృదయం నిండా కామం పెట్టేస్తాడు. అందుకనే కదండి అక్రమ సంబంధాలు, పాపం. సినిమాలు ఎంత చండాలం అంటే ఎప్పుడన్నా రీల్స్ లో చూస్తుంటే భయంకరమైన బూతు మాటలు, అసభ్యమైనవి అవన్నీ చూపిస్తే ఎందుకు జనాల్ని వాడు రెచ్చగొడుతున్నాడు. అర్థం కావట్లా యవనులకి. బ్రదర్ సినిమాలు చూడకూడదని బైబిల్ ఎక్కడ ఉంది? అరే కామ సంబంధమైన పాపం అలా కళ్ళల్లో పడతంటే ఎక్కడుందంటే ఏం చెబుతాం? స్పష్టంగా బైబిల్లో ఉందయ్యా, అలాంటి వాటికి దూరంగా ఉండండి అయ్యా, దూరంగా ఉండండి నాయన. జీవితాలు పాడైపోతున్నాయి వాటిని చూసే కదండి. వివాహం కాకముందే ఆ పాప సంబంధమైనటువంటి కార్యక్రమాలకి యవనులు ముందుకెళ్ళి ఎంత జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంత శాపం కొని తెచ్చుకుంటున్నారు. వివాహం కాకముందే తొందరపడిన స్త్రీలు వివాహం అయిన తర్వాత కూడా గతంలో చేసిన పాపాలు గుర్తొచ్చి ఏడుస్తున్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఏడుస్తున్న పురుషులు ఎంతమంది ఉన్నారు? అర్థం కావట్లేదు. ఈ కామ విలాసం అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకని వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా
మనము జాగ్రత్తగా ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి. తర్వాతది కామ అభిలాష. మొదటి దశలోనికీయులకు 4:4 ఉంటది. చదవకండి, సమయం లేదు. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు ఉండొద్దు అని ఉంటది ఇక్కడ. కామ అభిలాష. అభిలాష అంటే కోరిక. కొంతమందికి ఎప్పుడు కామ సంబంధమైన కోరికలే వీళ్ళకి. కామ అభిలాష. ఎప్పుడు కామంతో ఎలా ముందుకెళ్ళాలి? వద్దు. కామ అభిలాష దూరంగా ఉండాలి. కామం ఎంత డేంజర్. మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలు అర్థమయ్యాయా? పదాలు వివరించాల్సిన పని లేదు. మీరే ఆలోచించండి. మనం ఏమేం చెప్పాం? కామ సంబంధమైనటువంటి పదాలు ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి. అందరూ పలకండి. ఇప్పుడే మీకు అర్థమవుతుంది. ఏమేం చెప్పాము అందరూ? ఒకటి కామాతురత. కామాతురత. తర్వాతి కాముకత్వము. తర్వాతది కామ వికారము. తర్వాతది కామకృత్యము. తర్వాతది కామతప్తులు. తర్వాతది, అందరికీ నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? కామ అభిలాష. వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువసేపు వీటిని వివరించుటకు నాకైతే మాటలు రావట్లేదు, కానీ ప్రార్థన చేద్దాం. అది పెద్ద శాపం. ఈరోజు వాక్యం చెబుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా ఈ పాపాన్ని జయించలేకే కనానీయుల వలె మారిపోతున్నారు. పరమ కణానికి మిస్ అయిపోతున్నారు. ఈ స్వభావం కనానీయులది. అందుకే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇవి మనకు తగవు. అమ్నోను తన సహోదరితో పాపం చేయాలనుకున్నప్పుడు మనకి తగదు. ఎందుకంటే ఇది కనానీయుల కల్చర్. ఇప్పుడు మనం దేవుని పిల్లలం, దేవుని కల్చర్ మనకు ఉండాలి. కానీ ఇప్పుడు మనలో ఏ కల్చర్? కనానీయుల కల్చర్ పనిచేస్తుంది. వద్దు, వీళ్ళ కల్చర్ మనకి ప్రభువా. ఈ కామముతో నిండినటువంటి పాపాలు ఏవైనా మాలో, మా కుటుంబాల్లో ఉండకూడదు. ఒకవేళ ఇంతకు ముందు మేము బ్రతికిన దాన్ని బట్టి ఆ శాపం మా మీద ఉంటే కొట్టివేయండి అయ్యా, కొట్టివేయండి నాయన. ఈ పాపం మా మీద పని చేయకూడదయ్యా, ఈ పాపం మా మీద పని చేయకూడదయ్యా, నా కుటుంబాల శాపంలో ఉండకూడదని అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు అయ్యా, నా కుటుంబం మీద శాపం పని చేయకూడదయ్యా. ఒకప్పుడు తెలుసు తెలియకు నేను పాపంలో పడిన మాట వాస్తవమే, కానీ అయ్యా నాకు మాత్రం నీ కృప కావాలయ్యా. నాకు మాత్రం నీ కృప కావాలయ్యా. నీ కృపతో కరుణించండి అయ్యా. శపించబడిన కనానీయుల కల్చర్ మాకొద్దయ్యా. మాకు క్రైస్ట్ కల్చర్ కావాలి, క్రీస్తు స్వభావం కావాలి. ఆ విధమైనటువంటి మార్గాన్ని తెరవండి అయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణానికి వందనాలు. కనానీయులంటే అపవిత్రులు. వారి నుండి వచ్చిందే కామ సంబంధమైన పాపాలు. వాటి గూర్చిన బైబిల్లో విషయాలు మేము కొంచెం సేపు ధ్యానం చేసాం. నిజమే, వీటిలో ఇన్నున్నాయా అని ఆశ్చర్యపడే విధంగా ఉన్నాయి. నువ్వు ముందే రాయించావు. ఈరోజు మాకు అర్థం కాక మేము చాలా పాపాల్లో పడిపోయాం. మేము ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో యథార్థంగా వారిని కరుణించండి. ఆ శాపం వల్ల మేము ఫిజికల్గా డ్యామేజ్ అయ్యామేమో. అయ్యా తండ్రి, మాకు ఆరోగ్యాలను ఇవ్వండి. బ్రెయిన్లో ప్రభువా తండ్రి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం నుంచి మీరు విడిపించండి అయ్యా. అయ్యా బ్రెయిన్లో ప్రభువా తండ్రి, అయ్యా కామం ద్వారా డొపోమైన్ ప్రాబ్లం అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారయ్యా. వారిని కూడా స్వస్థపరచండి అయ్యా. అయ్యా, మనిషిని శారీరకంగా స్వస్థపరచగలిగిన దేవుడు, మానసికంగా స్వస్థపరచగలిగిన దేవుడు అయ్యా తండ్రి. ఈ పాపం వల్ల జీవితాలు నష్టపోయిన వారి జీవితంలో కూడా గొప్ప కార్యం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఓదార్చండి అయ్యా. మీరే కరుణించండి ప్రభువా. అయ్యా కృప చూపించండి ప్రభువా. అయ్యా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ మీ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించండి. ఆదివారపు ఆరాధనలు ఘనంగా జరిగించండి. నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి, ఆదరణ
విడుదలనివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీరు మా బలం ప్రభువా. మీరే మా ధైర్యం అయ్యా. అయ్యా, ఈ కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమస్యల్లో ఉన్న వారి సమస్యలు తీర్చండి అయ్యా. నష్టాల్లో ఉన్న వారి నష్టాలు తీర్చండి అయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. మా జీవితంలో మార్పునివ్వండి అయ్యా. నీ పనిలో వాడుకోండి అయ్యా. మీరే మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. ఈ రోజు నుండి 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో నిన్నటి వరకు దాదాపుగా 25 రోజులు పూర్తయ్యాయి ప్రభు కృపను బట్టి. ఈ రోజు నుండి లెక్కేస్తే దాదాపు 15 రోజులు మాత్రమే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 15 రోజులు ఉన్నాయి. నా చిన్న విన్నపం ఏంటంటే, ఈ 15 రోజుల్లో కేవలం ప్రార్థనలే చేస్తారని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే రాత్రికాలం కూడా వాక్యం వినడం సంతోషం. నిజంగా నేను ప్రభుని స్తుతిస్తాను, మంచిది. కానీ మనకున్న పరిస్థితుల్లో ప్రార్థన చాలా అవసరం కాబట్టి 15 రోజులు మొత్తం ప్రేయర్లో ఉండండి. ఒక పాట పాడుకోండి, ప్రేయర్లో ఉండండి. ఆల్మోస్ట్ జాయిన్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు చెప్పాను నా ప్రయాణపు షెడ్యూల్ అంతా కూడా. నాకు అవకాశం లేకపోయినా అక్క వాళ్ళు ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, నడిపిస్తారు. ఎవరో ఒకరు నడిపిస్తారు. ఎందుకంటే చక్కటి సహోదరులు, చెల్లి సహోదరి చక్కగా నడిపిస్తుంది, అక్క నడిపిస్తుంది, అమ్మగారు నడిపిస్తున్నారు, అమ్మ వాళ్ళు నడిపిస్తున్నారు, బ్రదర్ నడిపిస్తారు. ఇంకా ఎవరో ఒకరు నడిపిస్తారు. ప్రార్థనలు చేయండి. ఎలా ప్రార్థన చేస్తారంటే, అందరూ కలిపి ఒకేసారి యూత్ మీటింగ్ కొరకు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం కొరకు. ఎగ్జాంపుల్ ఒక 2 చెప్పండి. కరెంటో లేకపోతే వాతావరణం, వాటి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మరొకరు ఫైనాన్షియల్ కొరకు ప్రార్థన, మరొకరు వాక్యం విత్తబడే సేవకుల కొరకు ప్రార్థన చేయండి, మరొకరు అట్లా అన్ని కవర్ చేస్తూ ప్రార్థన చేయండి. ఒక్కరే అన్ని చేసేస్తే మరొకళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడైనా మనల్ని ప్రార్థన చేయమన్నప్పుడు చెప్పిన అంశం కొరకు ముఖ్యంగా చేయాలి. దాని కొరకు మాత్రం చేయాలి. ప్రేయర్ చేయండి అమ్మా అంటే దేనికోసమైనా చేయొచ్చు. ఒక అంశం చెప్పి చేయండి అమ్మా అంటే దానికోసమే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 15 రోజుల ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూత్ మీటింగ్ ఘనంగా జరగాలంటే మీ ప్రార్థనలు అవసరం. మీ ప్రార్థనలు అవసరము. అంత బలంగా మీరు ప్రార్థన చేయాలి. దయచేసి జూమ్ యాప్ లో జరిగే ఈ ప్రార్థనలో అందరూ పాల్గొనండి. ఒక 4 తప్ప ఎవరు పాల్గొనట్లేదు. మొత్తం ఒక 7 పాల్గొంటారేమో. మిగతా వారందరికీ ఖాళీగానే ఉంటారు కదా తల్లి. కాసేపు ఒక గంట సేపే కదా. 15 రోజులు రండి, అందరూ ప్రార్థనలో ఉండండి. చక్కగా బ్రదర్ వాళ్ళు నడిపిస్తారు. ప్రార్థనేగా బ్రదర్ అనవద్దు, ప్రార్థనే మన ఆయుధం. గుర్తుపెట్టుకో. యవనస్తుల కూడిక ఘనంగా జరగాలంటే ఎంతో ప్రార్థనలు అవసరం. 8కి జరుగుతుంది ప్రార్థన. అందరూ పాల్గొనండి, చక్కగా ప్రార్థన చేయండి. నా ప్రయాణాల కొరకు, యూత్ మీటింగ్ పనుల కొరకు, అందరి కొరకు మీరందరూ అన్ని అంశాల కొరకు ప్రార్థన చేయండి. 15 రోజుల ప్రేయర్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతిరోజు జరగాలి. లింకు ఒకవేళ పొరపాటు పెట్టడం మర్చిపోయినా అదే లింక్ అండి. మనకు ఉదయకాల ప్రార్థనకైనా సాయంత్రానికైనా మీరు గ్రూప్ లోకి ఏ లింక్ నొక్కినా ఓపెన్ అయిపోద్ది. అందుకని గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో ఉండండి. 15 రోజులు చాలా ఇంపార్టెంట్. దేవుడు గొప్ప కార్యం చేయాలి, ఆటంకాలన్నీ తొలగించాలి, మహిమకరంగా జరిగించాలి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తమ్ముడు ఈ రోజు కూడా 3 to 4 వీలైతే జాయిన్ అవ్వమనండి అమ్మా.